హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విశ్వనాథ్ సార్ని. ఇవాళ ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. ఏంటి అంటే, మనము ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే ఈ యావరేజ్ సగటు అనేటువంటి చాప్టరు చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ లేని ఎగ్జామ్ అంటూ లేదు. అందుచేత మనము ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఈ సగటు లేదా సరాసరి అనే టాపిక్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇంగ్లీష్లో యావరేజ్ అంటారు, యావరేజ్. ఈ చాప్టర్ ఏంటంటే మీకు బోత్ మీడియంస్కి ఉపయోగపడే విధంగా తెలుగు ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్లు రాయడం జరిగింది, వాటికి సొల్యూషన్ ఇస్తాను. బైలింగ్వెల్లో ఇవి జరగడం జరుగుతుంది. ఇవాళ మీకు ఒక 10 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు దయచేసి లైక్ చేయండి. మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయడంలే. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. ఓకే, రైట్. ఈ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. సగటు అన్నా సరాసరి అన్నా ఒకటే. సగటు అంటే సగటు సూత్రం ఏంటంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఈ సూత్రమే మెయిన్ అన్నమాట. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం చేద్దాం. యావరేజ్ ఆఫ్ 55, 65, 52, 48, 60 అని ఇచ్చాడు. అంటే 55, 65, 52, 40, 60ల యొక్క సగటు విలువ ఎంత అని క్వశ్చన్ అడిగాడు. సగటు అంటే ఇందాకే చెప్పినాను, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సగటు అడిగాడు కాబట్టి సగటు ఈజ్ ఈక్వల్ టు 55 ప్లస్ 65 ప్లస్ 52 ప్లస్ 48 ప్లస్ 60 డివైడెడ్ బై, ఇవి ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 5 అనమాట. సగటు అంటే డెఫినేషన్ ఏంటంటే కొన్ని రాసుల సమూహాన్ని భాగహార పద్ధతిలో పోల్చడాన్ని సగటు అంటారు. కొన్ని రాసుల సమూహాన్ని, సమూహం అంటే ప్లస్ అనమాట, గుంపు, భాగహార పద్ధతిలో పోల్చడం అంటే డివైడెడ్ బై, పోల్చడాన్ని సగటు అంటారు అనమాట. ఇప్పుడు మీకు కూడికలు ఎలా చేయాలో, తీసివేతలు, గుణింతాలు అవన్నీ మనము యూట్యూబ్లో గతంలో ఒక బేసిక్స్ క్లాస్లో పెట్టాము. చూసుకోండి, ఒక వీడియో సపరేట్గా ఒక 15 నిమిషాలు వీడియో చేశాను, దానిలో చూడండి. ఇప్పుడు 55, 65, 52 ఇలాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ రౌండ్ ఫిగర్లు ఎంచండి. 50, 60, 110, ఒక 50, 160, 160, 40, 200, 200, ఒక 60, 260, మళ్ళీ ఇంకొకసారి 50, 60, 110, 160, 200, 260. సైడ్ రాద్దాం 260. ఇప్పుడు చిల్లర ఎంచుతాం. 5, 5, 10, 12, 20. 280 అంటే 280 డివైడెడ్ బై 5. 5 1 జా 5 5 జా 25, 5 6 జా 30. ఎంత వచ్చింది? 56. ఇలా సింపుల్గా అయిపోయింది. అంతేగాని 55 ప్లస్ 56 ప్లస్ 52 ప్లస్ 65 ఇటు రాసి ఆ సైడ్ అన్నీ ఎంచి మళ్ళీ ఈ సైడ్ అన్నీ ఎంచితే మనకు సాయంత్రం అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పాను కదా, రౌండ్ ఫిగర్లు ఎంచండి. 50, 60, 110, ఒక 50, 160, 200, 260. ఇప్పుడు తర్వాత చిల్లర ఎంచండి. 5 5, 10, ఒక 2, 12 ప్లస్ 8, 20. 260, ఒక 20, 280 అవుతుంది. 280 డివైడ్ బై 5. 56 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 178, 156, 170, M 140, 160ల సరాసరి విలువ 163. అయితే ఎం విలువ ఎంత అంటారు? సరాసరి అన్నా సగటు అన్నా ఒక్కటే. ఓకేనా? సరాసరి అన్నా సగటు అన్నా ఒకటే. కాబట్టి సగటు సూత్రం ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సరాసరి విలువ ఎంత ఇచ్చాడు? 163 ఇచ్చాడు. ఇది రాద్దాం. 163 ఈజ్ ఈక్వల్ టు వీటి సరాసరి అంట. 178 ప్లస్ 156 ప్లస్ 170 ప్లస్ M ప్లస్ 140 ప్లస్ 160 డివైడెడ్ బై, ఇవన్నీ ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 6 వేద్దాం. ఇప్పుడు
క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6 అవతల పంపించేసాయి. 6 3 జా 163 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ ఎంచు 100 100 200 300 400 500 అయింది. సో ఎంత వచ్చింది? ఇది 500. ఇప్పుడు 10 ఎంచు 70 50 120 ఒక 70 190 ఒక 40 230 ఒక 60 290. ఇప్పుడు చిల్లర ఎంచండి. 8 + 6 14 అవుతుంది. సో చేస్తే 4 10 804 + m 804 + m. సో ఇది యాడ్ చేస్తే సో మల్టిప్లై చేయి 6 3 జా 18 6 6 జా 36 37 6 1 జా 6 సో +3 9 978 + 804 యువతలు తీసుకురా -804 ఈజ్ ఈక్వల్ టు m. అంటే m విలువ ఎంత? సో 8లో 4 పోతే 4 m ఈజ్ ఈక్వల్ టు 4. సో తర్వాత 7లో 0 పోతే 7. సో తర్వాత 9లో 8 పోతే 1. m విలువ ఎంత? 174 లేదు ఇడ. ఇంకోసారి చెక్ చేద్దాం. 6 3 18 6 6 36 37 6 1 జా 6. ఓకే, ఇది ఓకే. సో కూడికలు 100 200 300 400 500. ఓకే. సో 70 50 120 ఒక 70 190 ఒక 40 230 ఒక 60 290. ఇది కూడా ఓకే. 8 6 14 సో 14 ఇది కూడా ఓకే. సో 4 10 804. సరే, తర్వాత ఇప్పుడు 163 ఇంటూ 6 ఇది తీసేస్తే సో ఎంత వచ్చింది? 8లో 4 తీసేస్తే 4. సో తర్వాత 7లో 0 7 9లో 8 పోతే 1. m విలువ ఎంత అంటే 174. సరాసరి విలువ 163, m విలువ 174. ఇది ఆప్షన్స్లో ప్రింట్ మిస్టేక్ ఉంది. సో కాబట్టి m విలువ అడిగాడు. m విలువ ఎంత? 174 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. సో 14, 10, 26, x మరియు 18ల యొక్క సగటు 20 అంట. అయితే x విలువ ఎంత అన్నాడు. సేమ్ మోడల్ క్వశ్చన్. సగటు విలువ ఎంత? 20 ఇచ్చాడు. సో సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము ఇవన్నీ యాడ్ చేయి. 14 + 10 + 26 + x + 18 డివైడెడ్ బై ఇవన్నీ ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 3 + 2 5 5 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి డివైడ్ బై 5 క్రాస్ మల్టిప్లికేషన్ చేయి. 25 ఎంత? 100 అవుతుంది. 100 ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్ రాయి. సో 14 ఒక 10 24 50 50 + 18 68 + x ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 32 అవుతుంది. సో +100 ఉంది కదా. సో ప్లస్ 68 అవతల పోతే ఇది 100 అనేది పెద్ద నంబరు. +68 అవతల పోతే -68 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 100 - 68 అంటే x విలువ ఎంత? 32 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఇట్లా చేయాలా. సో రైట్. సో ఫస్ట్ సగటు అంటే సూత్రం ఏంటి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. సో చేస్తే మనకి ఈ వాల్యూ అనేది వస్తుంది. సో మనము ఎప్పుడే కానీ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే చేసే మిస్టేక్, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతా అంటారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివే బ్యాచ్ మళ్ళా డిఎస్సి కోసం ట్రై చేసుకోండి. ఇప్పుడు డిఎస్సికి మీరు ఎప్పుడో నోటిఫికేషన్ వస్తుంది నేను చదువుతానంటే అయ్యే పని కాదు. సో కాబట్టి నాకు ఖచ్చితంగా జాబ్ రావాలంటే సో మీరు ఇంకా వేరేది ఆలోచించాల్సిన అవసరమే లే. మన యాప్ పర్చేజ్ చేయండి. శ్రీ విశ్వ అకాడమీ యాప్ అనేది పర్చేజ్ చేస్తే సో అందులో ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది, ఎగ్జామ్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది, కంప్లీట్ సిలబస్ చెప్పడం జరుగుతుంది. సో అలా కాకుండా నేను నోటిఫికేషన్ వచ్చినాక చదువుతాను, ఇప్పుడు జాబ్ చేసుకుంటా. ఇప్పుడు వచ్చినటువంటి విద్యార్థులకు ఉద్యోగాలన్నీ ఎవరికి వచ్చాయంటే వేరే జాబులు చేయకోకుండా సిన్సియర్గా దాని మీదే కూర్చొని చదివిన వాళ్ళకి మాత్రమే వచ్చినాయి. అంతేగాని ఏ 10,000 15,000 ఇస్తారు, నేను రాత్రులు చదువుతా పొద్దున్నే లేచి చదువుతా అంటే అయ్యే పనులు కాదు. సో కాబట్టి సో ఇలాంటి ఆలోచన ఉంటే మానుకోండి. పేదరికం ఉంటుంది, సహజమే, ఎవరికైనా సహజమే. సో కోచింగ్ పోనోళ్ళ కోసమే కదా నేను యాప్ పెట్టింది. మీరు కోచింగ్ పోలేరు, ఇబ్బంది పడతారని. ఎంత యాప్ ఫీజు ఎంత? మహా అంటే 400 రూపాయలు. 400 రూపాయలు మీరు ఖర్చు పెట్టలేకుంటే ఇంకా రేపు పొద్దున జీతం ఎట్టొస్తుంది? నీకు జీతం 40,000 రూపాయలు జీతం రావాలంటే ఎట్టొస్తుంది? సో కాబట్టి సొప్పో చేసి ఈ యాప్లు నాది కావచ్చు, మన తెలుగు మునీందర్ రెడ్డి సార్ది కావచ్చు, సో ఇంకా జంగం విశ్వనాథ్ సార్ది కావచ్చు, ఇట్లా మెయిన్ ఫేమస్ వ్యక్తుల యాప్లే మీరు తీసుకోవాలి.
ఎవరిది అంటే వాళ్ళ యాప్లు తీసుకొని ఊరికి డబ్బులన్నీ 198 అంటారు. నేను కూడా ఇచ్చిన 98, 199 ఇచ్చిన స్టార్టింగ్లో, కానీ ఇప్పుడు సరిపోదన్నమాట. సో కాబట్టి మన యాప్ ఫీజులు కూడా పెరగబోతున్నాయి. కాబట్టి అన్నిటికీ సిద్ధమై ముందుకు రాండి. మేము 200 గ్రాండ్ టెస్టులు పెడతాను, 200 చాప్టర్ వైజ్ టెస్టులు పెడతాను. సో మళ్ళీ వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ చాలా పని ఉంటుంది. దీని చుట్టూ మ్యాథ్స్ రావాలంటే, జాబ్ కావాలంటే శ్రీ విశ్వ అకాడమీ యాప్ సబ్స్క్రైబ్ చేసుకో. సో తర్వాత యాప్ పర్చేజ్ చేయి. ఓకేనా? సరే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఏమి ఇచ్చాడు? 20, 24, 19, 25 ఎంల సరాసరి 22. అయితే 26, 28 ఎమ్ 24ల సరాసరి ఎంత అంటున్నాడు. సో క్లియర్గా సగటు అంటే సూత్రం తెలుసుకున్నాం. 22 సగటు ఇచ్చాడు. సగటు సూత్రం ఏంటి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో డైరెక్ట్ మనం చేసేస్తాంగా. ఇప్పుడు తెలుసు కదా మీకు మెథడ్. 20 + 24 44, 44 ఒక 9 53, 63, 63 + 5 68 ఒక 20, 68 ఒక 20 88 అవుతుంది. సో 88 + ఎమ్ డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ 3 ఒక 2 5 ఉన్నాయి. సో బై 5 క్రాస్ మల్టిప్లికేషన్ చేయి. సో చేస్తే 22 5 110 అవుతుంది. అంటే = 88 + ఎమ్. మరి ఎమ్ వాల్యూ ఎంత? సో 10లో 8 పోతే 2 అవుతుంది. మళ్ళీ 11లో 10లో 8 పోతే 2 22 అవుతుంది. ఎమ్ విలువ ఎంత? 22. సో ఇప్పుడు ఇది ఒక విలువ ఇచ్చాడు. మళ్ళీ ఇది ఇచ్చాడు. సో దీని యొక్క సగటు ఎంతంట? సరాసరి విలువ ఎంతంట? దీని సగటు కావాలా? సగటు = రాసుల మొత్తం 26 + 28 + ఎమ్ వాల్యూ ఎంత వచ్చింది? 22 వచ్చింది. + 24 + 25 డివైడెడ్ బై ఇవన్నీ ఎన్ని ఉన్నాయి? సో 2 + 3 5 ఉన్నాయి. సో 22 ఒక 28 ఎంత అవుతుంది? 50 50 ఒక 26 76 76 80 100 125 125 డివైడ్ బై 5 5 1 జా 5 2 జా 5 5 జా 25 ఈజ్ అవర్ ఆన్సర్. సో 25 ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా చేయాలన్నమాట. సో ఫస్ట్ ఒక సగటుకు ఇచ్చాడు. సగటుకు మనం ఎమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. అదే ఎమ్ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఆ సగటు విలువ ఎంత అంటున్నాడు. ఆ సగటు విలువ ఎంత వచ్చింది? 25 ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా చేయాలా? ఓకేనా? సో ఇలాంటివన్నీ క్వశ్చన్స్ అనేవి మనము ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఏ డిఎస్సి అభ్యర్థికైనా మ్యాథ్స్ రావాలంటే ఫస్ట్ మనకు కూడికలు, తీసివేతలు, గుణింతాలు రావాలి. వాటి కోసమే సపరేట్ వీడియో చేశాను. ఓకేనా? ఆ వీడియోస్ ఒకసారి చూసుకోండి. లేదా యాప్లో అవన్నీ స్టోర్ చేశాను. మీకు యూట్యూబ్లో ఎతికేకి రాకుంటే యాప్లో స్టోర్ చేశాను. యాప్ ఎంత? మహా అంటే 400 రూపాయలు. అది పర్చేజ్ చేస్తే దాంట్లో మొత్తం వీడియోస్ అన్నీ ఉంటాయి. సో కంప్లీట్గా ట్రిక్స్తో సహా ఉంటాయి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. So one student got 81, 89, 85, 79 and 70 in maths, physics, chemistry, science and English respectively. Of then what is the average marks of the student? So ఇది ఇచ్చాడు క్వశ్చన్. అంటే ఒక విద్యార్థి గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సామాన్య శాస్త్రం మరియు ఆంగ్లంలలో వచ్చిన మార్కులు వరుసగా 81, 89, 85, 79 మరియు 70 అయితే ఆ విద్యార్థికి వచ్చిన సగటు మార్కులు ఎన్ని అంటున్నాడు. సగటు అడుగుతాడు క్లియర్గా. సగటు సూత్రం ఏంటి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో డైరెక్ట్ యాడ్ చేసేసాయి. సో ఎంత? 81 + 89 + 85 + 79 + 70 డివైడెడ్ బై 3 + 2 5. సో 8 3 24. ఇవన్నీ ఎంచు. ఫస్ట్ రౌండ్ ఫిగర్లు ఎంచు. 80 80 16 8 3 24 240 ఒక 70 310 310 ఒక 70. సో 310 ఒక 70 ఎంత? 380. ఇప్పుడు చిల్లరెంచు. 1 + 9 10 15 15 + 9 ఎంత? 24. అంటే 404 404/5 5 1 జా 5 8 జా 40 5 8 జా 80.8. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. 80.8. కూడికలు వస్తే, కూడికలు భాగహారాలు వస్తే ఇలాంటి సగటు చాప్టర్ అనేది మనకు వచ్చేస్తుంది. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 1 నుండి 50 వరకు గల సహజ సంఖ్యల సగటు విలువ ఎంత అంటున్నాడు. 1 నుండి 50 వరకు గల సహజ సంఖ్యల సగటు విలువ ఎంత అంటున్నాడు. సహజ సంఖ్యల సగటు విలువ అంటే n+1/2 అనమాట. అప్పుడు 1 నుండి 50 వరకు అంటే లాస్ట్ నెంబర్ ఏది? 50 అనమాట. 50 + 1/2 51/2 అంటే 2 1 జా 2 25 జా 2 5 2 సో 2 5 జా సో 10 అనమాట. 25.5. సో 25.5. 51ని 2తో భాగించు. సో 51ని 2తో భాగించు. సో 2 25 జా 50 1 పాయింట్ పెడితే 0 2 5 జా 10 అనమాట. ఇట్లా
సో ఇప్పుడు టైం 11:20 అయింది, రాత్రి 11:25 అయింది. ఈ టైంలో కూడా మేము వీడియోలు చేస్తున్నాము అంటే సో ఎందుకు? మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు తెప్పియాలని. మీకు టైం సార్ మాకు నమ్మకం లేదు సార్ అంటారా? చూడు ఒకసారి చూడు, టైం 11:14 సెప్టెంబర్ 27 సాటర్డే 27 సెప్టెంబర్ 2025. సో ఇదనమాట. సో కాబట్టి ఇక్కడ చూసుకో, టైం ప్రూఫ్తో సహా మేము ఏది అబద్ధాలు చెప్పాం, చేసేటివే చెప్తాం, చెప్పేటివే చేస్తాం అంతే. సో కాబట్టి మీకు బలవంతం ఏంలే, నీకు జాబ్ రావాలంటే శ్రీ విశ్వ అకాడమీ యాప్ పర్చేజ్ చేయి అంతే. లేదు సార్ నేను మామూలుగా ఉంటా, మామూలుగా మ్యాథ్స్ చూసుకుంటా అంటే నీ ఇష్టం అది. సో ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఈవెన్ నంబర్ ఫ్రమ్ 1 to 400? సో 1 నుండి 400 వరకు గల సరి సంఖ్యల సగటు విలువ ఎంత అంటున్నాడు. 1 నుండి 400 వరకు గల సరి సంఖ్యల సగటు విలువ అంటున్నాడు. సరి సంఖ్యలు 1 అనేది సరి సంఖ్య కాదుపా, 1 నుండి 400 అన్నాడు. సో 400 అనేది సరి సంఖ్య అవుతుంది. మరి సరి సంఖ్య ఏది? ఫస్ట్ స్టార్టింగ్ 2తో మొదలవుతుంది. 2, 4, 6 ఇట్లా అనమాట. ఇవన్నీ ప్లస్ 400 వరకు అంటే. సో ఇప్పుడు నువ్వు చేయాల్సినటువంటి ఇందులో ట్రిక్ ఏంటంటే, ఏంది షార్ట్ కట్ అంటే, సో షార్ట్ కట్ ఏంటంటే 400 + 2 డివైడెడ్ బై 2 కొట్టు అంతే. 402/2 అవుతుంది. 402/2, 2 1 జా 2 2 జా 0, 201 ఈజ్ అవర్ ఆన్సర్. 201 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలా చేయాలి మనం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 25 వరకు ఉండే అన్ని ఖచ్చిత వర్గముల సగటు విలువ ఎంత అంటున్నాడు. ఖచ్చితమైన వర్గముల సగటు విలువ అంటే 25 వరకు ఉండే సగటు వర్గాలు. సో 1² + 2² + 3² + 4² + 5². 5 అనేది లాస్ట్ అనమాట. సో 5² అంటే 25, 25 వరకు అంటే అదే అనమాట. సో కాబట్టి 1 నుండి 25 వరకు ఉండే ఖచ్చిత వర్గాలు అంటే 25 వరకు వచ్చేవి అంటే 5² వస్తుంది. సో కాబట్టి n = 5 తీసుకుందాం. సో n దీనికి సూత్రం ఏంటంటే n × n + 1 × 2n + 1 డివైడెడ్ బై 6. ఓకేనా? సగటు విలువ అంటున్నాడు. సగటు విలువ అంటున్నాడు కాబట్టి ఫైనల్గా /5 వేయాలి. ఫైనల్గా /5 వేయాలి. సో ఎందుకు 5 ఉన్నాయి కదా ఈ నంబర్లు, కాబట్టి సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. n వాల్యూ 5, 5 × 5 + 1 6 ఇంటూ 2 × 5, 2 5 10 + 1 11 డివైడ్ బై 6 డివైడ్ బై 5, 6 6 క్యాన్సల్, 5 5 క్యాన్సల్, ఇంకేం మిగులుతుంది? 11 అనేది మిగులుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలా చేయాలన్నమాట. సో 25 వరకు అన్నాడు కాబట్టి 25 వరకు వచ్చే వర్గాలు ఏంటి వస్తాయి? 1² + 2² + 3² + 4² + 5² అనమాట. సో ఇది సూత్రం అనమాట. 1 నుండి 25 వర్గాల సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి ఇది సూత్రం. కానీ మనకి ఏమన్నాడు? సగటు అన్నాడు కాబట్టి బై సగటు ఎన్ని నంబర్లు ఇవి? 5 నంబర్లు కాబట్టి /5 చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 11 అనేది మన ఆన్సర్ వచ్చింది. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఏమిచ్చాడు క్వశ్చన్? మొదటి 76 బేస్ సంఖ్యల సగటు విలువ ఎంత అన్నాడు. మొదటి 76 వరకు ఉండేటివంట. ఉత్త 76 కాదు, 76 వరకు ఉండేటివి. 1 3 5 ఇట్లా 1 3 5 అట్లా 76 వరకు పోవాలా. సో 76 నంబర్లు తీసుకురావాలి. 76 నంబర్లు. సో అంటే ఎంత వస్తుంది? 76 + 75 ఓకేనా ప్లస్ 1 అనమాట. డివైడెడ్ బై 2 పెట్టాలి. ఓకేనా? సో 76 నంబర్లు. సో 75 వరకు ఉంటాయి అవి. సో +1 డివైడ్ బై 2 చేసేయి. సో చేస్తే దీని వాల్యూ ఎంత? 152/2. 2 1 జా 2 7 జా 14, 2 6 జా 12 ఎంత వస్తుంది? 76 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇటు చేయాలా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ క్లాసు. సో మీకు మరిన్ని వీడియోస్ కావాలి, ఇంకా నేను త్వరగా పికప్ కావాలి, నాకు జాబ్ కావాలి అనుకునే వాళ్ళైతే సో ఒకటే మళ్ళీ ఎందుకు చెప్తానంటే, సో మీకు జాబ్ రావడమే మా యొక్క మెయిన్ కాన్సెప్ట్. మీకు జాబ్ రావాలి, మ్యాథ్స్ వస్తే జాబ్ వస్తుంది. సో అతి కష్టమైన సబ్జెక్ట్ ఏదంటే పాపం నాన్ మ్యాథ్స్ వాళ్ళకు మ్యాథ్సే. మ్యాథ్స్ వల్ల 1 మార్క్ వచ్చింటే నాకు జాబ్ వచ్చిందనేవాళ్ళు, 4 మార్కులు వచ్చింటే నాకు జాబ్ వచ్చిందనేవాళ్ళు, సో వచ్చేది అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మీలాంటి వాళ్ళ కోసమే సో ఈ టైంలో కూడా మేము కష్టపడతాను. ఒకసారి చూడండి టైం ఎంతైంది. సో 11:22 PM. ఈ వీడియో రేపు పొద్దున్న 9 రిలీజ్ అవుతుంది. ఈ వీడియో రేపటికంతా రిలీజ్ అవుతుంది. అంటే మా వీడియో ఎడిట్ చేసేవాడు సో మళ్ళీ రాత్రి అంతా చేస్తాడు పాపం.
సో ఇవన్నీ ఉంటాయి సమస్యలు. సో కాబట్టి ఇవి మేమందరం ఎందుకు కష్టపడతామంటే మీకు జాబ్ రావాలని. కొంతమంది వేటకారంగా నీకు డబ్బులు వచ్చాయి కదా అనుకుంటారు. సో నువ్వు ఇచ్చే డబ్బులు నాకేం సరిపోవు, ఓకేనా. సో కాబట్టి మనందరి కాన్సెప్ట్ ఒకటే, మనం బాగుపడాలా. సో మీకు జాబ్ తెప్పియాలి. నేను ఒకటే డ్రీమ్ పెట్టాను. సో నా ఆశయం ఏంటంటే నిన్ను ఉద్యోగిగా చూడాలి, ఓకేనా. ఎవరెవరైతే మనకు ఉద్యోగాలు తెచ్చుకునే యాప్లో చూస్తారో సార్ మేము మీ యాప్ పర్చేజ్ చేసాం మాకు ఉద్యోగాలు వచ్చినాయని అని చెప్పడం కోసమే ఈ తాపత్రయం అంతా, ఓకేనా. నా మెయిన్ కాన్సెప్ట్ ఈ సంవత్సరం యొక్క టార్గెట్ నాది. ఈ 2025, 2026 యొక్క టార్గెట్ ఏంటంటే మన యాప్లో ఉండేటువంటి యాప్ పర్చేజ్ చేసిన వాళ్ళందరి యొక్క విద్యార్థుల యొక్క విజయం వెనకల మన శ్రీ విశ్వ అకాడమీ యాప్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు అందరికీ మన యాప్లో కొనండి అని చెప్తాను. దాని ప్లాన్ ఏంటంటే ఇది రన్నింగ్ బ్యాచ్ అనమాట. ఇది రన్నింగ్ బ్యాచ్. ఈ రన్నింగ్ బ్యాచ్లో నేను ముందు రోజే అనౌన్స్ చేస్తాను, రేపు ఈ చాప్టర్ ఎగ్జామ్ పెడతాను. అలానే మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా నేను చెప్తాను, ఈ విధంగా చదవాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో నాకు ఇంకా వేరే పని ఏం లేవు, మీకు ఒకటే మీకు జాబ్ తెప్పియాలా, దీనికోసం మిమ్మల్ని ఎలా సక్సెస్ చేయాలా ఇది మాత్రమే ఆలోచిస్తాట. సో మన యూట్యూబ్ ఛానల్లో మన స్టూడెంట్స్ ఉన్నారు. దీంట్లో సబ్స్క్రైబర్లు ఈరోజు వరకు 6,300 మంది ఉన్నారు. ఇందులో నేను క్లాస్ చెప్పి ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే 5,900 మంది స్టూడెంట్స్ నా స్టూడెంట్స్ అని సగర్వంగా చెప్పుకుంటారు. సో ఇది అనమాట. ఇది ఏదో నా గొప్పతనం అని చెప్పుకోవడంలే. సో మీ అందరి అభిమానం, మీరందరూ నాకు జాబ్ కావాలి, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి 10 మందికి చెప్పండి. వాళ్ళకు ఉద్యోగం వస్తే నిన్ను అనుకుంటారు కదా, నీ వల్లే ఉద్యోగం వచ్చింది నాకు. సో కాబట్టి వాళ్ళ విజయంలో మనవంతు కూడా ఒక హ్యాండ్ వేద్దాం, ఓకేనా. రైట్ ఫ్రెండ్స్, బాగా చదవండి రెగ్యులర్గా. మనం ఈ రోజుల్లో మామూలు చదువులు చదివితే రావు ఉద్యోగాలు, కాంపిటీషన్ హెవీగా ఉంది. ఈ మధ్య బీఈడీలో రీసెంట్గా మన స్టూడెంటే ఒక అమ్మాయి, సో రీసెంట్గా బీఈడీ అయిపోయింది, టెట్ రాసింది. టెట్లో 130+ మార్క్స్ వచ్చాయి. వెంటనే డిఎస్సి ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కొట్టింది. నా స్టూడెంట్ అని సగర్వంగా చెప్పుకుంటాను. సో కాబట్టి ఏంటంటే ఇట్లా రీసెంట్గా ఫ్రెషర్స్ చాలా షార్ప్గా చదువుతారు. వాళ్ళ ముందర కాంపిటీషన్ తట్టుకోవడం అంటే అంత ఈజీ కాదనమాట. కాబట్టి మనము రాత్రింబౌలు చదవాలి. అంటే రాత్రింబౌలు చదవాలంటే నిద్ర మానేసి చదవకూడదు. సో మనం ఒక రేంజ్లో చదవాలి, మనం ఒక ప్లాన్ ప్రకారం పోవాలా, స్మార్ట్ వర్క్ చేయాలా, మ్యాథ్స్ బాగా నేర్చుకోవాలా, షార్ట్ కట్స్లో ప్రాక్టీస్ చేయాలా, స్పీడ్ మ్యాథ్స్ చేయాలి, మిగతా సబ్జెక్టులో ఇంపార్టెంట్ ఫోకస్ చేసుకోవాలి, ప్రతి ఒక్క కాన్సెప్ట్ నీట్గా నేర్చుకోవాలి. టైం ఉంది మనకు, ఇంకొక 5 నెలలు టైం ఉంటుంది. ఈ 5 నెలలు ఎప్పుడో నోటిఫికేషన్ వస్తుంది, మనం చదువుతాము. కొంతమంది చెప్తారు, మీరు రాంగ్ ట్రాక్ పంపించేకి చెప్తారు, ఏమని నోటిఫికేషన్ రాదు, ఏం రాదు, టైం పడుతుంది, వీళ్ళు ఊరికి అంటే చెప్తారు. అవన్నీ కాదు, ఖచ్చితంగా వస్తుంది నోటిఫికేషన్. నవంబర్లో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో తర్వాత నెక్స్ట్ ఇయర్ మార్చిలో మళ్ళీ డిఎస్సి పెడతారు. ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి నువ్వు సిన్సియర్గా చదువు, వేరేవేం ఆలోచించకు, వేరే జాబులు కూడా చేయొద్దు. సిన్సియర్గా చదువు, రోజు పెన్ను పేపర్ తీసుకో, ప్రాక్టీస్ చేయి, ఓకేనా. రైట్. ఇప్పుడు నువ్వు కోచింగ్ పోయినావా లేదా అని ఎవరు అడగడు, నీకు జాబ్ వచ్చిందా లేదంటాడు. నీకు అర్ధ మార్కు పోయింది, 0.2 మార్క్స్ తేడాతో పోయినాయి, ఎవడు నమ్మడు, అవన్నీ విన్నాడు కూడా. అంత టైం లేదు. నీకు జాబ్ వస్తే శబ్బాస్ అని అప్పుడు నమ్ముతాడు నేను, ఓకేనా. రైట్ ఫ్రెండ్స్, సో ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్, జై హింద్.